మనశంకర వరప్రసాద్కి బిగ్గెస్ట్ పాజిటివ్ చూస్తే చిరంజీవి లాంటి ఒక సూపర్ డూపర్ ఆల్రౌండర్ హీరోని ఏ రకంగా వాడుకోవాలి అనేది అనిల్ రావిపూడి క్లియర్ కట్గా చూపించాడు. అది బిగ్గెస్ట్ పాజిటివ్. అంటే ఒక కామెడీ యాంగిల్ని కానీ, డ్యాన్స్ని కానీ, ఫైట్స్ని కానీ పర్ఫెక్ట్ ప్లేసెస్లో యూజ్ చేసుకున్నాడు. ఎస్పెషల్లీ చిరంజీవిలోని కామెడీ యాంగిల్ ఈ మధ్య కాలం నాకు తెలిసి 10-15 ఏళ్ళగా ఎవరు ఈ లెవెల్లో వాడలేకపోయారు. అది వాళ్ళ ఫెయిల్యూరు. అనిల్ రావిపూడి యొక్క బిగ్గెస్ట్ సక్సెస్. రెండోది ఫస్ట్ హాఫ్. ఈ సినిమా యొక్క ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా, రీజనబుల్గా నవ్వుకునేలాగా చాలా సంతోషంగా ఉంది. అండ్ చిరంజీవి తన అల్టిమేట్ పెర్ఫార్మెన్స్తో పాటు సినిమాని కంప్లీట్గా వన్ మ్యాన్ షోగా తన భుజాల మీద తీసుకెళ్ళాడు. అట్లా తీసుకెళ్లే విధానం రావిపూడిదే అయినా ఆ వచ్చిన పాత్రని బ్రహ్మాండంగా పోషించి ఆ కామెడీ టైమింగ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళగలిగాడు చిరంజీవి. సో ఈ మూడు బిగ్గెస్ట్ పాజిటివ్. ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి రీజనబుల్గా ఉంది, బాగుంది. డైలాగ్స్ కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈవీవి సత్యనారాయణ ఫ్యాన్ అవడంతో డైలాగ్స్తోనే ఆ సీన్ని రక్తి కట్టించడం, కామెడీని పండించగలగడం ఈవీవి సత్యనారాయణ స్పెషాలిటీ. అనిల్ రావిపూడి ఈవీవి సత్యనారాయణ అంత కాకపోయినా అందులో ఒక 20-30% వరకు అది వచ్చే ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు సక్సెస్ అయ్యాడు, కొన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. ఇది పాజిటివ్ సినిమాకి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి పొటెన్షియల్ని అనిల్ రావిపూడి యూజ్ చేసుకోకపోవడం. అంటే కథ సెకండ్ హాఫ్లో చాలా బాగా ప్లాన్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. కిడ్స్తో కొన్ని ఇంటరాక్షన్స్, సీన్స్ పెట్టుకోవచ్చు, చాలా బాగా సెంటిమెంట్ పండించవచ్చు, ఎంతో కొంత సెంటిమెంట్ పండించవచ్చు సెకండ్ హాఫ్లో. అది పక్కన పెట్టేసి సంక్రాంతి టైం కాబట్టి ఆడియన్స్ వస్తారు కాబట్టి జబర్దస్త్ ఆడియన్స్ నా టార్గెట్, వీళ్ళ కోసమే రాస్తాను అన్నట్టు వీక్ రైటింగ్ రాసేసి వాళ్ళని సాటిస్ఫై చేశాడు కావచ్చు. బట్ యాజ్ ఏ క్రిటిక్గా లేకపోతే యాజ్ ఎ మూవీ లవర్గా మనం దాన్ని అప్రిషియేట్ చేయలేనటువంటి సిచ్యువేషన్. అఫ్కోర్స్ కమర్షియల్గా సక్సెస్ అవుతాయి. సినిమా ఈజ్ నాట్ ఆల్వేస్ ఎ బిజినెస్, ఇట్స్ ఆర్ట్ ఫామ్ అల్టిమేట్గా. సో ఆ కైండ్ ఆఫ్లో డెఫినెట్లీ వీక్ అనిపించింది. అండ్ అందరికీ మోస్ట్ అవైటెడ్ అయిన వెంకీ ఎపిసోడ్ని అంత బాగా డీల్ చేయలేదనిపించింది. అందులో కూడా సాంగ్స్ ఏవో పెట్టి కాస్త క్రింజ్ రోతపూడి బయటకు వచ్చాడు. అందులో అదొక చిరాక్ అనేటువంటి ఎపిసోడ్ లాగా అనిపించింది. అండ్ ఆ బుల్లిరాజు ఎవరో ఈ సంక్రాంతికి వస్తున్నాంలో చిన్న పిల్లలు ఉంటాడు కదా, వెంకటేష్ కొడుకు, ఆ పిల్లని పట్టుకొచ్చి ఎక్కడెక్కడో ఫోర్స్డ్ కామెడీని క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా డల్ అయినట్టుగా నాకు అనిపించింది. ఇవన్నీ కూడా సినిమా చూస్తున్నంతసేపు అనిపించినటువంటి నెగిటివ్స్. అయితే విలన్ ఆర్క్ కూడా బయటకు వచ్చాక నాకు అనిపించింది, అంటే విలన్ ఆర్క్ కూడా అసలు సీరియస్నెస్ లేదు దాంట్లో అన్నట్టుగా అనిపించింది. కథ మొత్తం కూడా ఒకే హౌస్లో జరుగుతూ ఉంటుంది. ఇది కూడా బిగ్గెస్ట్ నెగిటివ్ అనిపించింది. సో ఓవరాల్గా అంటే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కాస్త వీకే, బట్ నాట్ బ్యాడ్, పర్వాలేదు అన్నట్టుంది. ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. నేను చూస్తున్న థియేటర్లో విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఫ్యామిలీస్ వచ్చారు, బాగా ఎంజాయ్ చేశారు. సో నాకు పర్సనల్గా అయితే ఈ సినిమా ఓకేయిష్ వన్ టైం వాచ్ అని చెప్తాను. బట్ ఎంటర్టైన్మెంట్ కావాలి నాకు బాగా అనుకుంటే డెఫినెట్లీ చూడండి. చిరంజీవి ఈసారి ఇన్నాళ్ళు రావిపూడి సంక్రాంతికి బిగ్గెస్ట్ యాసెట్ లాగా వస్తాడు జనాలకి. ఈసారి రావిపూడికి చిరంజీవి యొక్క కామెడీ టైమింగ్ యాసెట్ అయింది. సో డెఫినెట్లీ వర్కౌట్ అయ్యేటువంటి కథతోనే వచ్చాడు. డెఫినెట్లీ సంక్రాంతి విన్నర్ కింద లెక్కేసుకోవచ్చు. కమర్షియల్గా ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది సినిమా.